టుమారో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కాస్త మేకప్ వేసుకొని ఒక ఫోటో తీసి పంపించండి, వాళ్ళ ఐడి కార్డ్స్ కావాలంట. ఓకేనా? ఫొటోస్ పంపించలేదంట కదా, అడిగారంట కదా. వచ్చిందా కాల్ మీకు రిగార్డింగ్ ఫొటోస్? రాలేదా? కొంతమంది వచ్చిందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. సో మంచిగా ఒక ఫోటో తీసి ఫర్ ఐడి కార్డ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ అవర్ రికార్డింగ్ పర్పస్ కోసం మీ ఫొటోస్ పంపించండి. ఓకేనా? మల్లికార్జున్ సార్ కానీ ఆర్ సాయి సార్ కానీ ఎవరికైనా కానీ. డోంట్ వరీ, యువర్ ఫొటోస్ ఆర్ సెక్యూర్. ఓకేనా? మిథిల్, ఈ ట్యాగ్ ఏంటి? మిథిల్ పెట్టుకున్నాడా? అది వచ్చిందా? అంటే లాక్ వేసుకున్నాడు అనేది దీని మీనింగ్. ఏ మిథిల్? గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా మిథిల్, ఎలా ఇలా ఇంత స్పాంటేనిటీ ఇలా? సో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి నిన్న? ఎగ్జాంపుల్స్ 20. ఐ థింక్ ఎగ్జాంపుల్ 20 అందరూ రాంగ్ చేశారు కదా, అది రెక్టిఫై చేసుకున్నారా? ఐ థింక్ ఎగ్జాంపుల్ 20నే కదా రాంగ్ చేసింది. ఎస్, ఐ హోప్ మీరు చేసిన మిస్టేక్ ఐడెంటిఫై చేస్తాను అనుకుంటున్నా. సరే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములాస్ మీకు తెలిసిన ఫార్ములాసే. ఒకసారి ఫార్ములాస్ చదవండి ఫస్ట్, దాని తర్వాత ఎగ్జాంపుల్ 23 ట్రై చేయండి. ఫస్ట్ ఫార్ములాస్ చదవండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్ ఉందా ఇంకొకటి? లాస్ట్ క్లాస్. సో మరి మండే నుంచి నేను ఓఎం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? మరి మీ ఫ్రెండ్స్ ఎక్కడ? బికాజ్ ఓఎంఏ కొత్త కాన్సెప్ట్. బేసిక్స్ మిస్ అయ్యారంటే ఏమవుతుంది? కాస్టింగ్ బేసిక్స్ వినకుండా మెయిన్ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సేమ్ ఓఎం కూడా అదే అవుతుంది. సో మ్యాక్సిమం నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను, బట్ మీకు అప్డేట్ వస్తుంది టుమారో ఏమనేది. ఓకేనా? బేసిక్ మెటీరియల్ ఉంది కదా ఓఎం. ఏ చాప్టర్ చూడండి? జాబ్ అలొకేషన్. జాబ్ అలొకేషన్. ఓఎం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాస్టింగ్, మరి సపరేట్ కాన్సెప్ట్ కాదు, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు జాబ్ అలొకేషన్ అన్నారు కదా, ఇక్కడ నార్మల్గా ప్రోడక్ట్కి కాస్ట్ ఎలా రెడ్యూస్ చేయాలో ఆలోచిస్తాం, కరెక్టా? అక్కడ ఎవరికి ఏ జాబ్ ఇస్తే కాస్ట్ తక్కువ అవుతుందో ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ నా దగ్గర 10 వేకెన్సీస్ ఉంటే ఒక 100 మెంబర్స్ అప్లికేషన్స్ వస్తాయి. అందులో 10 సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ 10 మెంబర్స్ని కూడా ఏ జాబ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే తక్కువ కాస్ట్ అవుతుంది, నేను ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఓఎంలో నేర్చుకుంటాం. పజిల్స్ ఉన్నట్టు ఉంటుంది మొత్తం కూడా, ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉండదు అక్కడ, మొత్తం లాజిక్స్ ఎక్కువ ఉంటాయి. సరే, మీరు చదివి ట్రై చేయండి 23. ఆ ఓఎం ఇంట్రడక్షన్ అంతా నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. ఓఎం ఫస్ట్ క్లాస్లో చెప్తున్నాం ఇంట్రడక్షన్ అంతా.
in the 23rd. Value 130 value. Value 130 into 115. ఎంత వస్తుంది 130 into 115? మితిల్ ఎక్స్పర్ట్ అయిపోతున్నాడు ఈ మధ్య. 19,500. రౌండ్ ఆఫ్ చేసి వస్తున్నాడు. ఓకే, సేమ్ ఆన్సర్ అందరిది. సింపుల్గా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. కరెక్టా? ప్రాఫిట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారా? 15,000 వచ్చిందా? 15,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 115. సో 130 యూనిట్స్ వస్తుంది యావరేజ్గా. రౌండ్ ఆఫ్ చేస్తే అరౌండ్ 130 యూనిట్స్. దీని నుంచి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 130 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 150. ఇలానే చేయండి. అదర్వైజ్ ప్రాఫిట్ డివైడ్ బై సిఎంఆర్. మీరు సిఎంఆర్ రేషియో కనుక్కొని అయినా ట్రై చేయండి. సో సింపుల్ వన్. కాకపోతే ఇప్పుడు మీకు ఒక కొత్త ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేయాలి ఇక్కడ. నార్మల్గా పీవీ రేషియో ఫార్ములా ఏమి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. సో దానికి ఇంకో ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో ఒకవేళ సేల్స్తో చేంజ్ వచ్చినా ప్రాఫిట్స్లో చేంజ్ వచ్చినా సరే పీవీ రేషియోని ఐడెంటిఫై చేయాలి. మరి చేంజ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ అమౌంట్ తీసుకోవాలా, సెకండ్ కేటగిరీ అమౌంట్ తీసుకోవాలా? ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే సెకండ్ కేటగిరీ తీసుకోలేం. కరెక్టా? నథింగ్ బట్ డే 1 స్టార్టింగ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే ఉందనుకుందాం. మీరు ఇన్వెంటరీ స్టార్టింగ్ ఆఫ్ ద డే తీసుకుంటే ఒక వాల్యూ ఉంటుంది, ఎండింగ్ ఆఫ్ ద డే తీసుకుంటే ఒక వాల్యూ ఉంటుంది. మీరు స్టార్టింగ్ బేస్గా తీసుకున్నారంటే ఎండింగ్ కన్సిడర్ చేయలేరు, ఎండింగ్ బేస్గా తీసుకుంటే స్టార్టింగ్ కన్సిడర్ చేయలేరు. కాబట్టి ఏం తీసుకుంటాం? ఆ రెండింటి మధ్య చేంజ్ తీసుకుంటాం. సో అదే ఇక్కడ వస్తుంది, చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కాంట్రిబ్యూషన్ పీవీ రేషియో అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్. ఇప్పుడు చేంజ్ ఇన్ సేల్స్ సేమే ఉంటుంది, చేంజ్ ఇన్ సేల్స్, బట్ కాంట్రిబ్యూషన్ కాదు, ప్రాఫిట్. ప్రాఫిట్ని బేస్గా తీసుకోవాలి. బికాజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అయింది అంటే మేబీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అయ్యే పొజిషన్ ఉండొచ్చు కదా. ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అయిన టైమ్స్లో డెఫినెట్గా ప్రాఫిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది మనకి. కరెక్టా? కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ పీవీ రేషియో, బీఈపీ రేషియో, బీపీ పాయింట్ అన్ని కనుక్కొని చూద్దాం. చేంజ్ ఇన్ సేల్స్ ఉంది, చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఉంది, పీవీ రేషియో వచ్చేస్తుంది. పీవీ రేషియో ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ సేల్స్ ఎంత? 20,000 డివైడ్ బై 5,000 కాదా? మీరే చెప్పాలి ఎలా. ఫస్ట్ ప్రాఫిట్ 5,000 డివైడ్ బై 20,000 ఇంటూ 100 ఎంత వస్తుంది? 25%. బీపీ రేషియో, బీపీ ఏం చేయాలి నాకు తెలియదు, మీరే చేయాలి. ఏంటి బీపీ ఫార్ములా? బీపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఇప్పుడు మనకు ఉంది, మరి ఫిక్స్డ్ కాస్ట్ కావాలి కదా. అన్ని వాల్యూస్ ఫిక్స్డ్ కాస్ట్కి ఫిక్స్డ్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన వాల్యూస్ మన క్వశ్చన్లో ఉన్నాయి. సో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. ఏదర్ 2008 డేటా అయినా తీసుకోండి, 2009 డేటా అయినా తీసుకోండి. ఎలా వస్తుంది? సో లెట్స్ సే నేను ఈ డేటా తీసుకుంటున్నా, 2008 డేటా. సేల్స్ ఆర్ 1,20,000. మనకు పీవీ రేషియో 25% అని తెలుసు. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ 75% అనే కదా దాని మీనింగ్. కాంట్రిబ్యూషన్ 25%. సో 1,20,000 75% అంటే ఎంత వస్తుంది? 90,000. సో కాంట్రిబ్యూషన్ ఈస్ 30,000. ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయాలి. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బట్ ప్రాఫిట్ ఎంత తెలుసు కదా మనకి. సో ప్రాఫిట్ 8,000 అయి ఉండాలి అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అయి ఉండాలి? 22,000. బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లియర్? 22,000 + 22,000 = 28,000. 28,000 + 28,000 = 32,000. 32,000 + 32,000 = 36,000. 36,000 + 32,000 = 40,000. 40,000 + 32,000 = 48,000.
జరుషరా నీ క్లియర్? కన్ఫ్యూజన్ పోయిందా? ఎస్, త్వరగా చేసేయండి మిగతావి ఇప్పుడు. చరణ్, పాయింట్ క్యాచ్ చేయలేకపోతున్నావు కదా? నువ్వు స్లో లర్నర్ కాదు, కానీ నువ్వు పాయింట్ మధ్యలో మిస్ అయ్యావు. అదే మధ్యలో మిస్ అయ్యావు. ఆ మిస్ అయితే ఆటోమేటిక్గా క్యాచ్ చేయగలవు. సో మ్యాక్సిమం టుమారో కంప్లీట్ చేసేయండి. మీరు శివాని కంప్లీట్ అయిపోవాలి ఇద్దరి. $23,000 ఏది? ప్రాఫిట్ వెన్ సేల్స్ సార్ 1,80,000. సో 1,80,000 ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 23,000 అంట. సార్ కన్ఫర్మ్ చేసుకోండి. 23,000. బట్ డోంట్ వరీ, నేను చేస్తాను. సో సేల్స్ ఆర్ 1,80,000. మరి వేరియబుల్ కాస్ట్ ఎంత? ఎలా తెలిసింది? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. సో కాంట్రిబ్యూషన్ ఎంత అవుతున్నప్పుడు? 25%. ఎంత వస్తుంది? 33నా? 35,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఇది వేరియబుల్ కాస్టా? ఓకే, 1,35,000 75%కి. సో ఇది ఎంత వస్తుంది అప్పుడు? 45,000 వస్తుంది. 45,000 ఇస్ ద కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 22,000. సో బ్యాలెన్స్ ఇస్ 23,000 ఇస్ ద ప్రాఫిట్. పల్లవి అయిందా? కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. అడ్వాన్స్డా? లాస్ట్ టైం విన్నారు కాబట్టినా? మనం ఇక్కడ ఒక టైం వేస్ట్ యాక్టివిటీ ఒకటి చేసాం, అది చెప్తాను. ఫస్ట్ మీరు చేయండి. మనం చేసిన ఒక టైం వేస్ట్ యాక్టివిటీ ఒకటి చెప్తాను. ఫస్ట్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా, 4th క్వశ్చన్. సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 12,000. 136,000. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. కరెక్టా? 1,36,000. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ 22,000 ప్లస్ ప్రాఫిట్ 12,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ లేదు, బట్ పీవీ రేషియో ఉంది కదా మనకి. సో పీవీ రేషియోతో డివైడ్ బై చేసేయచ్చు. సో 1,36,000 అంట. ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి, అది కరెక్టేనా? నథింగ్ బట్ 34,000 డివైడెడ్ బై 75%. సారీ 25%. సో ఇక్కడ మనం ఒక టైం వేస్ట్ యాక్టివిటీ చేసాము.
మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏ ఇయర్ది కనుక్కోమంటున్నారు? 2009 ఆ 2019 ఏదో ఒకటి అనుకోండి, 2009 కరెక్టా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాగో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి, కరెక్టా? ఈ క్యాలిక్యులేషన్ ఏదో 2008కి కాకుండా 2009కి చేసింటే అయిపోయేది కదా. సపరేట్గా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మోరోవర్ క్వశ్చన్లో మనకు ఉంది, ఇక్కడ కాదనట్లేదు నేను, క్వశ్చన్లో ఉంది. మనం డైరెక్ట్గా వాల్యూ తీసేసుకోవచ్చు. 13,000 డివైడెడ్ బై ఎంత పీవీ రేషియో? 25%. బట్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు మనము 2009కి క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటరా, 2008కి క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటరా? 2009. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ మీరు 2008కి చేసినా 9 చేసినా సేమే వస్తుంది. కాబట్టి ఆ టైంలో 2009కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే బెటర్ మనం. సో దీనివల్ల టైం వేస్ట్ ఏమవుతుందా అంటే మహా అంటే 1 మినిట్ వేస్ట్ అవుతుంది. బట్ చాలు కదా, కొన్నిసార్లు 1 మినిట్ మనకి. క్వశ్చన్కి 1 మినిట్, అన్ని క్వశ్చన్ కలిపి ఒక 10 మినిట్స్ పోతుంది ఈజీగా. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ. సో అది కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. ఇంకా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రాఫిట్ ఎంత? 13,000 డివైడెడ్ బై 25%. సో మరి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, జస్ట్ ఒకసారి చదవండి. ఈజీనా కష్టమా మార్జినల్ కాస్టింగ్? కన్ఫ్యూజ్డా? ఈజీనా కష్టమా? చాలామందికి ఈజీ అనిపించవచ్చు మేబీ. ఇక్కడ ఈ పార్ట్ ఫార్ములా ఇన్కమ్ స్టేట్మెంట్ ఐడియా అంటే ఈజీ అనిపిస్తుంది. బట్ అసలు కథ ఎప్పుడు మొదలవుతుంది? పార్ట్ 2లో. పార్ట్ 1 నథింగ్ చెప్తున్నా, పార్ట్ 1 ఈజ్ నథింగ్ అసలు. అది కూడా కష్టమని కాదు, కాకపోతే కాస్త ఎక్కువ ఆలోచించాల్సి వస్తాయి. కింద కొన్ని రేషియో ఫార్ములాస్ ఉన్నాయి, చదివేసేయండి. ప్రతి ఒక్క ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం మనం. So formula spike is not base. గైస్ అందరికి అట్లీస్ట్ బేసిక్స్ బుక్స్ వచ్చాయి కదా, అందరితో ఉన్నాయి కదా, ఆన్లైన్ వాళ్ళందరితో బేసిక్ బుక్స్ ఉన్నాయి కదా. గౌతమ్ వీళ్ళ, గుల్మయి, హర్షిత వీళ్ళ దగ్గర ఉంటాయి. మిథిల్ బేసిక్ బుక్ ఉందా? న్యూ జాయినర్. ఓకే. సో ఐ థింక్ ఇప్పుడు ఎవరు స్కోల్డ్ అప్ చేయమన్నారు? గౌతమ్ ఆర్యన్ ఆర్ గౌతమ్ శెట్టి? ఫార్ములాస్ చూపించమన్నారు కదా, ఎవరు అడిగింది? గౌతమ్ వచ్చిందా మీకు మెటీరియల్? బేసిక్ మెటీరియల్ ఉందా? కాదు, హార్డ్ కాపీ. ఒకసారి ప్రతాప్ సార్ మెసేజ్ చేయండి మీరు, ఓకేనా? ఒకసారి స్టేటస్ కనుక్కోండి, ఎక్కడున్నాయి, ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, ఏం స్టేటస్ కనుక్కోండి ఒకసారి. మెసేజ్ చేయండి సార్కి. సరే, కంప్లీట్ అయిన వాళ్ళు 27 ట్రై చేయండి. అన్ని రేషియోసే. ఈ ఫామ్లో ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? సరే, ఆ 27 ప్రాబ్లం ట్రై చేయండి. రేషియోస్ కనుక్కోవాలి. రేషియోస్, వాల్యూస్, ఎంఓఎస్, బీఈపీ అవే ఉంటాయి. ఐ థింక్ ఈ క్వశ్చన్కినా మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ మిస్ అయినాయి
అయి ఉండాలి కదా ఏదో క్వశ్చన్లో. ఎంఓఎస్ యూనిట్స్, బీఈపీ వాల్యూ, సెల్లింగ్ ప్రైస్. ట్రై చేయండి వస్తుంది చూడండి. ఐ థింక్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇందో ఈ క్వశ్చన్లో మిస్ అయినట్టుంది. కాదా? మీరే ట్రై చేయండి, అప్పుడే తెలుస్తుంది మీకు. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ ఉంటుంది. ఎంఓఎస్ వాల్యూ ఎలా తెలుస్తుంది? ఎంఓఎస్ యూనిట్స్ ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో 120 ఇంటూ 100 ఎంత? 12,000. సో ఎంఓఎస్ వాల్యూ 12,000, బీఈపీ వాల్యూ 1 lakh. నథింగ్ బట్ 1,12,000 విల్ బి ద టోటల్ సేల్స్. కరెక్టా? ఎంఓఎస్ సేల్స్ 12,000, బీఈపీ సేల్స్ 1 lakh. సో టోటల్ 1,12,000. 1,12,000 will be total sales. నెక్స్ట్ ఏం చేయొచ్చు ఐడెంటిఫై చేయండి. పీవీ రేషియో. పీవీ రేషియో కావాలంటే ఏం చేయాలి? పీవీ రేషియో కావాలంటే ఏం చేయాలి? అని బీఈపీ యూనిట్స్ ఉన్నాయి అక్కడ, ఐ మీన్ బీఈపీ వాల్యూ ఉంది. బీఈపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. బీఈపీ వాల్యూ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పీవీ రేషియో కనుక్కోవచ్చు కదా. నథింగ్ బట్ బీఈపీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో, అంతే కదా. బీఈపీ 1 lakh ఉంది, పీవీ రేషియో మనకు ఆల్రెడీ, ఐ మీన్ పీవీ రేషియో మనం ఐడెంటిఫై చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పీవీ రేషియో ఐడెంటిఫై చేయొచ్చు, చేయలేము? చేయొచ్చు. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఉందా? లేదు. పోనీ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడన్నా కనుక్కోవచ్చా? లేదు. మరి ఏం చేద్దాం? వేరే ఆల్టర్నేటివ్ ఏముంది చూడండి. అట్లీస్ట్ ఎంఐఎస్ నుంచి ఏమైనా కనుక్కోవచ్చా? ఐ థింక్ ఈ క్వశ్చన్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని లాస్ట్ టైం కూడా యాడ్ చేసాం సంథింగ్. ఇదేనా? మిథిల్ ఏం యాడ్ చేసాం? మెటీరియల్ ఉంది కదా పక్కన చెప్పు. ఏం 30,000? ఫిక్స్డ్ కాస్ట్ 30,000 అని అజంప్షన్ తీసుకున్నామా? అయితే ఈ క్వశ్చన్. సో మన మిథిల్ చెప్పాడు కాబట్టి, మిథిల్కి ఎదురు చెప్పకూడదు కాబట్టి మనము ఫిక్స్డ్ కాస్ట్ 30,000 అని తీసుకొని చేయండి. ఎస్, ఐ థింక్ ఇదే. ఏదో మీ ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని తీసుకున్నాం కదా. మిథిల్ ఎప్పుడు రిటర్న్? ఓకే. పీవీ రేషియో 30%. సో నథింగ్ బట్ ఇదే ఫార్ములా కదా. బీఈపీ 1 lakh, ఫిక్స్డ్ కాస్ట్ 30,000, పీవీ రేషియో ఎంత? 30,000 డివైడ్ బై 1 lakh, 0.3, నథింగ్ బట్ 30%. మిగతా వాల్యూస్ ఐడెంటిఫై చేసేయండి. ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారా? మరి చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి
బీపీలో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ప్రాఫిట్ 3,600. గైస్ ఏదైనా పాయింట్ కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. మార్జినల్ కాస్టింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. పార్ట్ 1 జస్ట్ 5 minutesలో కంప్లీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. 5 minutesలో కంప్లీట్ అయిపోయి 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా. ఈసారి ఇక్కడ రాసే రివిజన్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఇలాంటి షార్ట్ కట్స్ రాశారంటే మార్క్స్ కట్ అవుతాయి. లాస్ట్ టైం కట్ చేయలేదు, ఈసారి కట్ అవుతాయి. ఓకేనా? షార్ట్ కట్స్ యూస్ చేయకూడదు సార్ రివిజన్ ఎగ్జామ్స్లో కూడా. మీ నోట్స్ మీ ఇష్టం, మీకు అర్థమయ్యేలా మీరు ఎలా అయినా రాసుకోండి. బట్ రివిజన్ ఎగ్జామ్లో మాత్రం మెయిన్ ఎగ్జామ్లో ఎలా రాస్తామో అలాగే రాయాలి. లాస్ట్ టైం చాలామంది రాశారు ఇలా షార్ట్ కట్స్ అన్నీ కూడా, బట్ యాక్సెప్ట్ చేసాం. ప్లస్ వేరియన్స్ కాన్సెప్ట్లో కూడా మనము ఫార్ములాస్ రాస్తాం కదా, ఎస్క్యూ ఎస్పీ అవి. అసలు ఎస్క్యూ అంటే ఏంటి, ఎస్పీ అంటే ఏంటి, ఏక్యూ అంటే ఏంటి, ఏపీ అంటే ఏంటి రాయాలి కదా. మరి ఎక్కడ రాశారు? రాశారా? రాయలే. మేబీ 1 or 2 members రాసి ఉండొచ్చు. బట్ నేను చూసిన పేపర్స్ చాలామంది చూసాను, రాయలే. అవి చాలు కదా మార్క్స్ తీసేసుకోవడానికి వాడు. గైస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చింది? 30. ఎలా వస్తుంది? సారీ, ఎంఓఎస్ వాల్యూ రాశారా? యూనిట్సా? సో ఎంఓఎస్ యూనిట్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. ఎంఓఎస్ ఎంత మనకు? 120 యూనిట్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 3600 డివైడ్ బై సిపియు. సో అరౌండ్ 30 వస్తుంది, అంతే కదా? 30. సార్ సిఎంఆర్ రేషియో, సిఎంఆర్ రేషియోకి ఏది ఉంది మనకి? సార్ అడిగింది వేరియబుల్ రేషియో, నాట్ సిఎంఆర్ రేషియో. నథింగ్ బట్ పీవీ రేషియో కాదు, వేరియబుల్ కాస్ట్ రేషియో. 1 - సిఎంఆర్ రేషియో. ఫస్ట్ సిఎంఆర్ రేషియో ఎలా వస్తుంది చెప్పండి నాకు, బేస్ ఏది తీసుకుంటారు? పీవీ రేషియో 30%. సో ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ రేషియో ఏమవుతుంది? 1 - 30, నథింగ్ బట్ 100 - 30, 70. క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ 100 ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో 70 అని వచ్చింది కదా మనకు ఆల్రెడీ. నథింగ్ బట్ 70 రూపీస్. క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్. మరీ క్యాలిక్యులేట్ చేయాలా? ఆల్రెడీ కనుక్కున్నాం కదా, 1,12,000. సరే వేస్ట్ చేయండి. ఇంతే అడుగుతాడు, ఇలాంటివి అడుగుతాడు. మార్జినల్ కాస్టింగ్లో పార్ట్ 1 అంతా ఇవే అడుగుతాడు క్వశ్చన్స్. మెయిన్ ఎగ్జామ్లో కూడా కొత్త క్వశ్చన్స్ ఏమి ఉండవు, సేమ్ ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే ఇట్లా టేబులర్ ఫామ్లో కాకుండా పారాగ్రాఫ్లో ఇచ్చుంటాడు, సెంటెన్స్ ఫామ్లో ఇచ్చుంటాడు అంతే.
జస్ట్ వేస్ట్ చేయండి ఒకసారి. కంప్లీట్ అయిన వాళ్ళు 28 ట్రై చేయండి. 27 ఒకసారి వేస్ట్ చేయండి, ఒకసారి చేయండి. కంప్లీట్ అయిన వాళ్ళు లేదు సార్ క్లారిటీ ఉందన్న వాళ్ళు 28 ట్రై చేయండి. తనుజ్, శ్రీకాంత్ ఎక్కడ? శ్రీకాంత్ శ్రీకాంత్ కాదు, సంతోష్. స్టార్ట్ అయితే మండే అవుతాడా? ఉన్నాడు ఆన్లైన్లో? మన సంతోష్ క్లారిటీ ఇవ్వండి. మార్జినల్ కాస్టింగ్ అంటే మన గ్రూప్ అంది చెప్తున్నాడు అనుకున్నాడేమో. మరి గ్రూప్ 1 కా? ఓకే. ఎస్, సంతోష్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అన్నాడు కదా. సో మరి గ్రూప్ 1 అసలు టైం వేస్ట్ కదా అనవసరంగా. రానివ్వండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. క్లియర్, కంప్లీట్ అయిన 28 ట్రై చేయండి. 28 ఏముంది రిక్వైర్మెంట్? వెయిట్ 28 నేను చెప్తాను. 28 కాస్త డిఫరెంట్గా ఉంటుంది. 28 సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు? 10 lakhs. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 8%. నథింగ్ బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత? 10 lakhs మీద 8%. ఎంత వస్తుంది? 80,000. సో ఇంకేమన్నాడు? నంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 ఇచ్చేసాడు. సెల్లింగ్ ప్రైస్ పర్ 20, వేరియబుల్ కాస్ట్ 15, ఫిక్స్డ్ కాస్ట్ 35. ఫైండ్ అవుట్ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే వస్తుంది. సేల్స్ ఎంత? 20,000 ఇంటూ 20 ఎంత వస్తుంది? 4 lakh. వేరియబుల్ కాస్ట్ 20,000 ఇంటూ 15, 3 lakhs. కాంట్రిబ్యూషన్ 1 lakh. ఫిక్స్డ్ కాస్ట్ 35,000. సో ప్రాఫిట్ 65,000. చాలా సింపుల్, కరెక్టా? సో దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్. మరి టార్గెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? నథింగ్ బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్ ఏంటి? ఓవరాల్గా 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. 10 lakhsలో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలంటున్నారు? 8%. నథింగ్ బట్ 80,000 విల్ బి ద టార్గెట్ ప్రాఫిట్. 80,000 విల్ బి ద టార్గెట్ ప్రాఫిట్. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యింది. ఇప్పుడు టు అచీవ్ హౌ ద ఫాలోయింగ్ విల్ చేంజ్. నథింగ్ బట్ టు అచీవ్ ద టార్గెట్ ప్రాఫిట్ ఆఫ్ 80,000 హౌ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ చేంజ్, అది మనం ఐడెంటిఫై చేయాలి. సో నీది ఎరెస్ట్ చేయొచ్చా? రాసుకోవాలా, ఎరెస్ట్ చేస్తారా? ఎరెస్ట్ చేయొచ్చా? నేను రాసుకోండి ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ మంచిది. అది రాసుకుంటే ఎరెస్ట్ చేసి ఆ ప్లేస్లో చేద్దాం మిగతా రిక్వైర్మెంట్స్.
క్లియర్? So to achieve the following, to achieve the 80,000 of profit, how the following will change? Nothing but first మన ఫార్ములా రాసుకోండి. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. మన ప్రాఫిట్ ఎంత కావాలి ఇప్పుడు? 80,000. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే 80,000 ప్రాఫిట్ కావాలి అంటే మిగతా ఐటమ్స్ అన్ని కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత చేంజ్ అవ్వాలి? సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అలాగే రాసుకోండి. క్వశ్చన్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఉంది ఇప్పుడు? 15. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 20,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 35,000. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఎస్పీపీవీ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కుంటే అదే దాని వాల్యూ అవుతుంది. ఫస్ట్ రిక్వైర్మెంట్. వెయిట్, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ చూడండి. సెకండ్ వన్ ఏం కనుక్కోమంటున్నాడు? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ రాసుకోండి. ప్రాఫిట్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ కూడా తెలుసు కదా 20, బట్ వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఎన్ వాల్యూ, సేమ్ ఫిక్స్డ్ కాస్ట్. సో మీరు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కుంటే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే నాకు 80,000 ప్రాఫిట్ అని తెలుసు, సెల్లింగ్ ప్రైస్ 20 అని తెలుసు, వేరియబుల్ కాస్ట్ 15 అని తెలుసు, నంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 అని తెలుసు. నేను ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం. లాస్ట్ వన్, ఫోర్త్ వన్, నంబర్ ఆఫ్ యూనిట్స్ 80,000 ప్రాఫిట్ అని తెలుసు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 15, 20, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15, బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ నేను ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 35,000. సో 4 రిక్వైర్మెంట్స్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. కరెక్టా? అదే ఐడెంటిఫై చేయాలంతే. క్యాలిక్యులేట్ చేస్తారా? ట్రై చేయండి. Selling price per unit 20.75, sir. 1 minute. ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్? 20.75. 20.75. ఓకే. Variable cost per unit 14.25, sir. 14.25. $20,000.
23,000. సేమ్ ఆన్సర్స్ అందరివి. సో దాని మీనింగ్ ఏంటి? నార్మల్గా మీ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 20 ఉన్నప్పుడు మీ ప్రాఫిట్ ఎంత? 65,000 ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసింది. మీకు ఒకవేళ 80,000 ప్రాఫిట్ కావాలి అంటే 20 రూపీస్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ని 20.75 రూపీస్ చేయాలి. అప్పుడు 65,000 ఉన్న ప్రాఫిట్ ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ ఇంతకుముందు 15 ఉండేది. అజు మిగతా ఐటమ్స్ అన్ని కాన్స్టెంట్ అనుకుంటే 15 రూపీస్ ఉన్న వేరియబుల్ కాస్ట్ని 14.25 రూపీస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అన్నది 80,000 ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఏది? ఫిక్స్డ్ కాస్ట్. ఇంతకుముందు ఫిక్స్డ్ కాస్ట్ 35,000 ఉంది. నీ ప్రాఫిట్ 65 నుంచి 80కి రీచ్ అవ్వాలి అంటే నీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవ్వాలి? 20,000 అవ్వాలి. నథింగ్ బట్ 15,000 తక్కువ అవ్వాలి. ఆ 15,000 వేరియేషన్ కదా 65 + 15 80. లాస్ట్ వన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నువ్వు 20,000 యూనిట్స్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది 65,000 వస్తే నీకు 80,000 కావాలి అంటే నువ్వు 23,000 యూనిట్స్ని సేల్ చేయాలి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో కొన్నిసార్లు వీటి మీద కామెంట్స్ కూడా రాయమని అడగొచ్చు, కామెంట్ ఆన్ అబో అని. సో ఏమని కామెంట్ చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ని మీరు కనుక 0.75% ఇంక్రీజ్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ 15,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. నథింగ్ బట్ 65 to 80,000కి రీచ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇంక్రీజ్ చేయాలి, అదే వేరియబుల్ కాస్ట్ అయితే డిక్రీజ్ చేయాలి. సేమ్ వేరియబుల్ కాస్ట్ ఆ పాయింట్ రాస్తాం. వేరియబుల్ కాస్ట్ అయినా డిక్రీజ్ అవ్వాల్సిందే, ఫిక్స్డ్ కాస్ట్ అయినా కూడా డిక్రీజ్ అవ్వాల్సిందే. రెండు కూడా కాస్ట్లే కదా. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే కాస్ట్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవ్వాలి? ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆ పాయింట్ దీనికి రాస్తాను 23,000కి. సో అన్ని కాస్ట్లు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు నాకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సెల్లింగ్ యూనిట్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడప్పుడు రేర్గా అడుగుతుంటాడు అది కూడా. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడికి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే సమ్ బేసిక్ పాయింట్స్ ఇంకొన్ని ఉన్నాయి డిస్కస్ చేయాల్సిన బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ హార్డ్లీ పార్ట్ 1 వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో అయిపోతుంది. పార్ట్ 1కి సంబంధించి నెక్స్ట్ క్లాస్ అయిపోతుంది. కొంచెం ట్యాక్స్ ఇంపాక్ట్ పిఏటి పీబీటీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం, గుర్తుందా? రిమైనింగ్ పర్సెంటేజ్ తీసుకోవాలి. పిఏటి ఇచ్చినప్పుడు రిమైనింగ్ పర్సెంట్ తీసుకుంటే పీబీటీ వస్తుంది. ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ ఏంటి? 1 - ట్యాక్స్ రేట్. నిన్న డిస్కస్ చేసింది అది. సో ఇండిఫరెన్స్ పాయింట్ హార్డ్లీ ఇంకా నెక్స్ట్ 1.5 అవర్ క్లాస్లో పార్ట్ 1 అయితే అయిపోతుంది. సో పార్ట్ 1 అవగానే ఇమీడియట్గా డైరెక్ట్గా పార్ట్ 2 ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి? డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి డౌట్స్ ఉన్నవి. ఎవరైతే డౌట్స్ క్లారిఫై చేసుకోరో వాళ్ళకి ఒక షాప్ని పెడుతున్నా. ఎవ్రీ సండే వాళ్ళు చికెన్ ముక్కలు తక్కువ పడతాయి, మీకు వేసేదే తక్కువ, ఇంకా చిన్ని వేస్తారు. సో శాపం, ఎవరికైతే డౌట్స్ క్లారిఫై చేసుకోరో వాళ్ళందరికీ శాపం ఇది. ఆన్లైన్ వాళ్ళకి ఇంట్లో చికెన్ చేయరు ఇంకా. మరి నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు కదా, ఎక్స్క్లూజివ్ వెజ్ ఎవరో ఉన్నారు కదా, మొన్న మాట్లాడినప్పుడు పల్లవి మీరే కదా ఎక్స్క్లూజివ్ వెజ్. వీళ్ళకి ఏం పెట్టచ్చు మరి మనము? సో లేదు, మీకు శాపం లేదు. డౌట్స్ క్లారిఫై చేసుకోండి, ఓకేనా? ఉన్నాయా డౌట్స్? అసలు లేవా? జస్ట్ ఒకసారి స్పీడ్గా చూసేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో రేపు ఏం చేస్తారు మరి?
చరణ్కి శివానికి ఆల్రెడీ ఒక నోట్ ఉంది వాళ్ళు ఏం చేయాలో. మిగతా టైం మీ ఇష్టం, కంప్లీట్ చేసి మిగతా టైం మీ ఇష్టం. దెన్ వాట్ అబౌట్ అదర్స్? ఏది ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్సా? ఓకే, టుమారో ఉందా? ఓకే, ఏది యూనివర్సిటీ ఏది? ఓకే, మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఇంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు, మీ గురించి అవసరం లేదు మాకు, మీరు లోకల్ కాబట్టి. అలాగే మీరేం చేస్తారు? వార్డెన్కి వార్నింగ్ ఇస్తారా? నెక్స్ట్ సండే నాకు కూడా నాన్ వెజ్ పెట్టాలి. శ్రీకాంత్ ఏం చేస్తావు? బయటికి వెళ్తావు. ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరు మన ఏసీ వాళ్ళ? వాళ్ళు రారు. ఎందుకు? ఏసీసీ వాళ్ళు రారు ఇప్పట్లో మీ దగ్గరికి. నీది అయిపోయింది కదా డిగ్రీ? అనునే కదా? ఓకే, ఇంకెవరు ఉన్నాయి డిగ్రీ ఎగ్జామ్స్ ఇక్కడ? రన్ అవుతున్నాయి ప్రజెంట్ లేదు కదా? ఓకే, ఏ సెమ్ ఫైనలా? ఓకే, మేము ఇంకెవరు లేవా? డిగ్రీ లేవా? ఓకే, సరే మొత్తానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. బాయ్.